సమయంలో సాక్ష్యాలు చెప్పేవారు ఎవరైనా ఉంటే సాక్ష్యాలు చెప్దాం. దేవుడు గత జీవితంలో చేసిన కార్యాలు, ఈ గత వారంలో దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేస్తుంటే, మేలు చేస్తుంటే సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. మన మధ్యలో స్టాన్లీ బ్రదర్ ఉన్నారు. వారు స్వార్థ విషయంలో ఎంతో భారం కలిగి అనేకులకు స్వార్థ ప్రకటించాలన్న ఒక ఆశతో, ఆత్మల రక్షణ కొరకై భారం కలిగి ఎక్కడికి వెళ్ళినా తాను స్వార్థ ప్రకటించడానికి, ఎక్కడికి వెళ్ళినా తాను దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో మెడలో కూడా లుక్ అంటూ జీసస్ అనే బోర్డు మనం చూస్తుంటాం. యేసుక్రీస్తును చూడు అనే, అందులో యేసు కూర్చున్న మాటలు మనము చూస్తూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా అది ధరించుకొని ఆయన ప్రయాణం చేసినా, బయటికి వెళ్ళినా అదే ధరించుకొని ఉంటాడు. నేను స్వార్థను ప్రకటించటకు ఏమాత్రం సిగ్గుపడను అన్నట్లుగా సిగ్గుపడక దేవుని స్వార్థను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వారి ఈ వారం మన మధ్యలో ఉండడం మనకెంతైనా దీవెనకరం కనుక కొద్ది నిమిషాలు స్వార్థను గుర్చిన కొన్ని మాటలు వారు మనకు తెలియపరుస్తారు. ఒక 10 నిమిషాలు సాక్ష్యం కావచ్చు, స్వార్థను గుర్చిన మాటలు కావచ్చు. ఆ తర్వాత మూర్తి గారు సరే స్టాన్లీ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చేతులు తెచ్చుకోవాలి, 2 చేతులు కూడా తెచ్చుకున్నవారు ఈ పరిశుద్ధమైన ఈ పునరుద్ధరణ ఆరాధనలో సజీవులుగా ఉండి ఆయన నామాన్ని ఆరాధించడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మాకు ఎంతో ఆనందంగా ఉన్నాం అన్నవారు 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇటు రీతిగా బెరాక్ అపోస్తలిక్ చర్చ్లో ఈరోజు ఇటు రీతిగా మీతో పాటు కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా దేవత దేవునికి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. అటు రీతిగా మరి అనుకోకుండా నేను సడన్గా వచ్చాను. నాకు ఎవరైనా ఆహ్వానిస్తే వాళ్ళు చర్చికి వెళ్ళి వాడబడతాను, లేకపోతే ఎక్కడ మంచి ఆత్మీయ సంఘం ఉందో వెతుక్కుని అక్కడ ఆరాధనలో పాల్గొంటుంటా. ఈరోజు మరి మార్కింగ్ గారు నాకు గుర్తుకొచ్చారు. నిన్నటి నుంచే ప్రేరేపణ వస్తూ ఉంది ఇక్కడికి రావాలని. అయితే అన్నగారి నెంబర్ నా దగ్గర లేదు, నెట్లో గూగుల్ మ్యాప్స్లో చూసుకుని వచ్చా. మరి ప్రేమతో అవకాశం ఇచ్చిన దైవజనులు మార్కింగ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దైవజనుని సాక్షి విని నేను ఎంతో ఏడ్చా. సేవకుల మీటింగ్లో తరచుగా కడుస్తుంటాం. ఒక చోట సేవకులు తన సాక్ష్యాన్ని చెప్పగా కన్నీళ్లతో ఏడ్చా. అంత అద్భుతంగా కుమారుని రక్షించుకొని వాడుకుంటున్నాం ప్రభు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దైవజనుడు, గొప్ప ఆత్మల కాపరి మీకున్నాడు దేవుడు. నేను బట్టాను మిమ్మల్ని, చాలా సంతోషం. ప్రియమైన నా పేరు స్టాన్లీ సుధాకర్. నేను ఆంధ్ర భాషనే, వెస్ట్ గోదావరి భీమవరం చెందిన వ్యక్తిని. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగా. ఆ తర్వాత కంప్యూటర్ జాబ్ చేస్తూ చిన్నప్పటి నుంచి వాయిద్యాలు వాయించే కృప, ఒక 15 వాయిద్యాలు వాయించే కృప దేవుడిచ్చాడు నాకు. గురువు ఆయనే, యేసుక్రీస్తే. హల్లెలూయా. కుటుంబ ఆరాధనలో వాయిద్యాలు వాయించుకోవడం నేర్చుకున్నా. దేవుని కృపను బట్టి వాద్య పరిస్థితుల్లో కొనసాగుతుండేవాడిని. పగలంతనేమో కంప్యూటర్ జాబ్ చేస్తూ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్స్ టీచ్ చేస్తూ భీమవరం మన చేతుల్లో రక్షించబడ్డా. వారితో పాటు ప్రతి రాత్రి అనేక గ్రామాల్లో సంగీత పరిచయంలో క్వైర్ లీడ్ చేయడంలో వాడబడుతూ ఉండేవాడిని. 96 ఆగస్టు 4న రక్షించబడ్డా. ఆ దినం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం అనే వాక్యం ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడగా, అప్పటికే 2000 మంది సంఘం, 2 ఆరాధన జరుగుతుండే 90స్లోనే మన చర్చిలో భీమవరం. మోక దేవదాస్ గారు మంచిగా నడిపిస్తూ ఉండేవారు. అంతకన్నా ముందు శామ్యుయల్ ఫిని గారు ఉండేవారు. అప్పటి నుంచి నేను 90 నుంచి 2001 వరకు మన చర్చిలో ఉన్నా. 96 ఆగస్టు 4న రక్షించబడ్డా. అదే మందిరంలో 99లో మ్యారేజ్ అయింది. సేవకుని ఏకైక కుమార్తెతో నాకు, తను బైబిల్ కాలేజ్ టీచర్గా ఉంటుండగా మ్యారేజ్ అయింది. సో కంప్యూటర్ జాబ్ చేస్తున్నా, మ్యారేజ్ కూడా అయింది, సెటిల్ అయిపోయా అనుకున్నా. కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటికి అనేక మంది సేవకులు వచ్చి వెళ్తూ ప్రార్థన చేసి, అన్నయ్య అక్క నేను చివరి వాడిని, నా వైపు వాళ్ళు చూపించి నీది సంచార సేవ అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు. నాకేం అర్థమయ్యేది కాదు.
అయితే 2000లో 99లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక బాధ్యతలు పెరుగుతాయి, కుటుంబం వస్తుంది కనుక ఇంకా పెద్ద జాబ్ ఎత్తుక్కుంటారు ఎవరైనా కదా. అప్పటికి కంప్యూటర్ జాబ్లో ఉన్నా కానీ ఇంకా పెద్ద జాబ్ ఎత్తుక్కోవాలి. కానీ విచిత్రం ఏంటో ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చాడు దేవుడు. 2000లో ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నేనంట ప్రభా నాకు ఒక తెలిసినప్పటి నుంచి వాయిద్యాలతో నీ పరిచయలోనూ ఉన్నాను కదా, నీ సేవలను వాడబడుతున్నాయి కదా, ఇంకా ప్రత్యేకంగా సేవలోకి వచ్చేది ఏంటి అన్నాను నేను. లేదు నువ్వు వాక్యాన్ని చెప్పాలి రావాలన్న. నాకు తెలుసు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను కనుక యాకోబు 3:1 ఉంటుంది. కాబట్టి సహోదరులమైన మనము మరింత కఠినమైన తీర్పు పొందిన ఎరిగి త్వరపడి వీళ్ళు ఎవరు బోధకులు కాకుడి అనే మాట ఉంటుంది. అమ్మ బాబోయ్, పక్కన కూర్చుని ఏ వాయిద్య పరిచయలోనో సంగీత పరిచయలో వాడబడితే రిస్క్ లేని జాబ్. ఇలాగా నిలబడి పులుపుడు ముందు వాక్యం పట్టుకుని నిలబడి బోధిస్తే ఏంటంట మరింత. ఆ వాక్యం తెలిసిన నేను గడగడ వణిగిపోయా. బేరమాడుతున్నా తప్పించుకోవడానికి. ప్రభా సంగీత పరిచర్య చిన్నప్పటి నుంచి వద్దంటే అన్ని వాద్యాలు వాయించే తలాంతులు ఇచ్చావు, వాడుకుంటున్నావు కదా, అలా వాడుకో ప్రభు, ఎందుకు వచ్చింది రిస్క్ లేని జాబ్ అని నేను బేరమాడుతున్నా. మోసేలాగా నత్తుండు కదా ప్రభు. అప్పటికి నాకు సోషల్ ఫోబియా అని ఉండేది. లక్షల మందిలో కేపాల్ మెడిక్స్లో పీజెడ్ కుమార్ పక్కన అసిస్టెంట్ కీబోర్డ్ ప్లేయర్గా వాయించా. అనేక సభల్లో మదనపల్లి రాజశేఖర్ గారికి, ఆర్యకమూర్తి గారికి పెద్ద బహిరంగ సభల్లో కీబోర్డ్ ప్లేయర్గా ఉంటూ వర్షిప్ లీడ్ చేస్తుండేవాడిని. లక్షల మందిలో కీబోర్డ్ ముందు ఇన్స్ట్రుమెంట్స్ ముందు కింగే. కానీ ఇలాగ నిలబడాలంటే మాత్రం సోషల్ ఫోబియో, గొంతుగా ఆడిపోయేది, చేతులు టెన్షన్ వచ్చేసేది. ఒంటరిగా నిలబడి ఒక నలుగురితో ఏం మాట్లాడో ఎలాగ కమ్యూనికేట్ చేయాలో నాకు అర్థమైంది కాదు. సోషల్ ఫోబియో నాకు తెలియకుండా నాలో ఉండేది. అటువంటి నేను సాకులు చెప్తున్నా. మోషేలాగా నత్తుడిని, ఇర్మియాలాగా బాలుని, ప్రభా నన్ను కాదు ఇంకెవరైనా వాడుకో వాక్యానికి, నన్ను మాత్రం వాద్యాల వరకు పరిమితం చేసి వాడుకో ప్రభా అంటుంటే నువ్వు రావాలి, నువ్వు నిలబడి నేను మాట్లాడిస్తా, నువ్వు ప్రార్థన చేయి నేను బాగు చేస్తా అంటే నాకు ధైర్యం సరిపోలే ప్రేమ వల్ల. 2000లో దేవుడు పిలుస్తూ ఉంటే ఉద్యోగం విడిచిపెట్టట్లేదు నేను. ఎందుకంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 ఏసీ ల్యాబ్లో నా జాబ్. టై కూడా కట్టుకుని ఇటు 20 కంప్యూటర్స్ ఉంటే వారి మధ్యలో ఇటు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేవాడిని, కంప్యూటర్స్ టీచ్ చేసేవాళ్ళం వాళ్ళకి. అప్పుడు కొత్తగా వస్తున్నాయి బ్యాంక్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళకి అప్పట్లో వస్తున్న కంప్యూటర్స్ వాళ్ళకి టీచ్ చేస్తూ ఉండేవాడిని. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 ఎండలో కాకుండా ఏసీలో నానిపోయాను నేను. అయితే నన్ను బయటికి రమ్మని దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్తుంటే రాలే. ఆ వాక్యం చోట భయపడుతూ ఉంటే 2000లో ఆయన పిలిస్తే 2000 నుంచి 2005 వరకు నేను సేవకి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు నాకు. ఆ వాక్యాన్ని బట్టి 3:1 యాకోబు 5 సంవత్సరాల 3 కుమార్తెలు పుట్టారు. 3వ కుమార్తె ఇంకా 7 నెలల కడుపులో ఉంటుండగా దేవుడు చాలా సూటుగా మాట్లాడాడు ఒక ప్రవక్త ద్వారా. నా కుమారుడా సేవకు వస్తావా, లేకపోతే నిన్ను దెబ్బ కొట్టినా నా సేవ చేయించుకుంటా అన్నాడు. అమ్మబాబు విడిచిపెట్టట్లే ఆయన. చిన్నప్పటి నుంచి నా వెంట పడుతున్నాడు ఆయన. నీది సేవ అని. నాకేం అర్థం కావట్లేదు. సంగీత పరిచయలో ఇదే సేవ అనుకుంటా ఉన్నా. వస్తావా సేవకి, లేకపోతే నేను దెబ్బ కొట్టైనా వాడుకుంటాను అని పిలుస్తుంటే నాకు అర్థమవుతుంది జాబు ఆయనే మాన్పింపజేశాడు. ఏ ప్రయత్నాలు చేసినా అవట్లే. జాబ్ అయితే మానేస్తాను కానీ 5 సంవత్సరాలు బైబిల్ కాలేజ్కి వెళ్ళడానికి ట్రైనింగ్ అవడానికి ధైర్యం సరిపోక స్పిరిచువల్ సింఫనీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించడం మొదలుపెట్టా. అది ఎంతకాలం ఉంటుందో దేవుని చిత్రంలో లేనిది కదా. 4-5 నెలలకి అది మూతపడింది. ఆ విధంగా 5 సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చేస్తున్నా. కానీ 2005లో దేవుడు సుట్టుగా మాట్లాడాడు. అప్పుడు నేను బాధపడతా ఉన్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాద్యాలతో పెరిగినోడిని, చర్చెస్లో వర్షిప్ చేస్తూ ఉండేవాడిని. అటువంటిది వదిలిపెట్టి సేవకుని అయిపోతే నాకు ప్రమోషన్ వస్తుంది, నేను ఇంక వాద్యాలు వాయించడానికి అవదేమో అని నాకున్న అనుబంధం సంగీత పరిచయతో. వాద్యాలకు దూరం అయిపోతానేమో అని బాధపడుతూ మోకరించి ఏడుస్తూ ఉన్నా. నా అంతరంగా నెరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడు ఎందుకు బాధపడుతున్నాడు, నీకు అత్యంత ఇష్టమైన వాద్య పరిచయతో పాటు నా వాక్య పరిచయలు కూడా నేను వాడుకోబోతున్నాను, నువ్వు నిలబడి నేను మాట్లాడిస్తా, నువ్వు ప్రార్థన చేయ నేను బాగు చేసుకుంటా అని ఆయన పిలుస్తుంటే అప్పుడు కొన్నంత ధైర్యం వచ్చింది. ఏంటి వాద్యానికి దూరం అవ్వకూడదా, దూరం అవ్వాల్సిన పని లేదా, వాద్య పరిచయతో పాటు వాక్య పరిచయలోనా, సంతోషం ప్రభా. అప్పుడు యాక్సెప్ట్ చేశా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అంతగా రక్తంలో ఇదైపోయింది. మీరు చూస్తుంటారు ఇప్పుడు కూడా నా చేతిలో ఏదో ఒక వాద్యం ఉంటుంది, ఎక్కడ ఖాళీ ఉండను. హల్లెలూయా. కనుక ప్రేమలో అట్టి రీతిగా 2008లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి కాకినాడలో బైబిల్ కాలేజ్ చేసా. బీటెక్ చేసిన తర్వాత 2008 నుంచి 2014 వరకు పరిచయలో వాడబడుతున్నా. 2 గ్రామాల్లో మందిర పరిచయ పాస్టర్ సుధాకర్ని స్టాప్ చేసుకుని అది బైబిల్స్ మీద తీసి ఇస్తూ ఉండేవాడిని. 2 గ్రామాల్లో ఆంధ్రాలో నేను పరిచయం మొదలుపెట్టా. కానీ విచిత్రం ఏంటంటే 6 సంవత్సరాల్లో ఒక్కరికి బాప్తిసం ఇవ్వలే. అమ్మ వాక్యం వింటున్నారు కదా, బాప్తిసం తీసుకోండి అమ్మ తల్లి అంటే, పాస్టర్ గారు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, ఇల్లు కట్టుకున్నాక బాప్తిసం. అమ్మ మరి మీ సంగతి ఏంటంటే, పాస్టర్ గారు ఈ సంవత్సరం మా పిల్ల పెళ్ళి
చేసేద్దాం అనుకుంటున్నాం, చేసేసాక అమ్మ మీరేంటి మా ఆయన తాగేస్తున్నాడమ్మా, ఆయన తాగుడు మానేస్తే ఇలాగ ఒక సాగు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాను. మా అన్న ఇదిగో ఈ వారంలో ఉపవాస ప్రార్థనలు 3 పెట్టాం, 6 బాప్తిస్మా, ఇదిగో మా సంఘ విధానం, మా మందిర విధానాలు చూపిస్తున్నాను. నాకేమో ఇంకా అరుగుల మీద ఉన్నా. నేను హైలీ టాలెంటెడ్, 3 భాషలు మాట్లాడగలను, 15 వాద్యాలు వాయించగలను, కానీ సేవలో ఎందుకంటే అభిషేకం లేదు, క్లారిటీ లేదు. బైబిల్ ట్రైనింగ్ అయిపోయా, టాలెంటెడ్ కదా, వేసేద్దాం మంచిగా చేసేద్దాం అని బయటకు కొట్టా, నథింగ్. హల్లెలూయా. విసిగిపోయాను ప్రియమైన వారు. 6 సంవత్సరాలు సేవకునిగా పరిచయం అయిపోయాను, కానీ లోకానికి సేవలు ఏమాత్రం ప్రశ్న లేదు. 2014 మే నెల చివరిలో డిసైడ్ అయిపోయా, ఎవరికి తెలీదు, నా మనసులో ఒక నిర్ణయానికి వచ్చేసా, ఏంటంటే సేవ విడిచిపెట్టి కంప్యూటర్ జాబ్కి వెళ్ళిపోదాం. 3 కూతుర్లు ఇచ్చాడు, వాళ్ళని ఎలా పోషించుకోవాలి నేను అని సేవ మానేసి కంప్యూటర్ జాబ్కి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో దేవుడు టీవీ ఆన్ చేయమని ప్రేరేపిస్తున్నాడు. 2014 మే చివరి వారంలో టీవీ మధ్యాహ్నం 12:30 ఆ టైంకి టీవీ ఆన్ చేయగానే ఒక ఇంటర్వ్యూ వస్తుంది. అక్కడ ఆ ఇంటర్వ్యూలో 2 భార్యాభర్తలు కూర్చున్నారు, ఒక యాంకర్ వాళ్ళని అడుగుతూ ఉంది. టీవీలో ఆన్ చేయగానే ఒక క్వశ్చన్ వాటిని వినిపిస్తూ ఉంది. అదేంటంటే 2014లో ఇప్పుడున్న సేవకులందరికంటే మీ ఇద్దరు చాలా అద్భుతంగా వాడబడుతూ ఉన్నారు, చాలా మహిమగల పరిచయం దేవుడు మీ ద్వారా జరిగిస్తూ ఉన్నాడు, 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తే ఇళ్లలో ఉన్నవారు, లైవ్లో పాల్గొంటున్నవారు దురాత్మ నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. మీరు ఉపవాస ప్రార్థనలు అంటే స్పెషల్ ట్రైన్స్ మీ ఏరియాకి వస్తున్నాయి, ఇంతగా శక్తివంతమైన పరిచయం మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారో అని యాంకర్ వాళ్ళని అడిగితే ఆ సేవకురాలు చెప్తా ఉంది, అవును మేము ఇటు రీతిగా వాడబడుతున్నాం అంటే మా మినిస్ట్రీకి బ్యాక్ బోన్ 50 days ఫాస్టింగ్. హల్లెలూయా. 50 దినాల ఉపవాస ప్రార్థన మా మినిస్ట్రీకి వెన్నెముక అని చెప్పగానే పరిశుద్ధాత్ముడు వెంటనే నా చెవిలో మాట్లాడుతున్నాడు, అదిగో వారిలాగా నేను శక్తివంతంగా వాడుకోబోతున్నా, 50 days వాళ్ళలాగా నువ్వు నా సందులో కనిపెట్టాను. ఎన్ని రోజులు? 50 days. బైబిల్ కాలేజీలో 3 రోజులు ఉండే మూలపడ్డా, 7 రోజులు అంటే 7 మొహం పెట్టుకు తిరిగా, 3 ఏడుగా తట్టుకోలేము. 50 days ఎలా చేస్తాం? అమ్మ బాబోయ్ అనుకున్నా. పక్కనే సాతాన్ అంటుంది, నీ వల్ల ఎక్కడ వద్దు, నువ్వు అసలే భోజన ప్రియుడివి. వాళ్ళకంటే సంవత్సరం అలవాటు అయిపోయింది 50 దినాలు ఉపవాస ప్రార్థన, నువ్వు 3కి 7కే ఇబ్బంది పడ్డావు కదా, నీ వల్ల కాదులే అని సాతాన్ అంటుంది. లోనో పరిశుద్ధాత్ముడు నాగట మీద చేయి పెట్టి వెనక తట్టు చూచివాడునా రాజ్యానికి హక్కుదారుడు కాదు. వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు 50 days ప్రేరేపిస్తున్నాడు. సాతానుడేమో నీ వల్ల కాదు అంటున్నాడు. ప్రియమైన జూన్ 25, 2014 ఆ రోజున దేవుడు నన్ను పట్టుకున్నాడు 50 days స్టార్ట్ చేయమని. తీరా చూస్తే ఆ 50 days స్టార్ట్ చేద్దామంటే నాకేమో ధైర్యం సరిపడలే. పరిశుద్ధాత్ముడు ఆ రోజు చాలా ప్రేరేపణిస్తూ ఉన్నాడు. జూన్ 25, 2014 స్టార్ట్ చేద్దాం అనుకుంటే తీరా చూస్తే మా 3 కుమార్తెలో 2వ కుమార్తె బర్త్డే. ఆ రోజు ఎలా ఉంటుంది ఇంట్లో బర్త్డే పెట్టుకుని మనం ఉపవాసం అంటే? చూడండి ఎంతగా దేవుడు పరీక్షిస్తాడు. హల్లెలూయా. మెల్లగా వెళ్ళి అప్పటికే మా పాస్టర్ చాలా బిజీగా ఉంది కిచెన్లో, కేక్ రెడీ అయిపోతా ఉంది, బిర్యానీకి మసాలా 100 సెక్షన్, సేమియా పాయసం అయిపోయింది. మెల్లగా వెళ్ళి 50 రోజులు అంటే ఒకసారి కంగారు పడుతుందేమో అని ఎందుకో ఈరోజు కొద్దిగా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండాలనుకుంటున్నాను అన్న. అంటే అదేంటి ఈరోజు పాప బర్త్డే కదా, ఈరోజు రేపు నుంచి ఉండండి, రేపు ఉండండి అంది. వెంటనే సాతాను అంటున్నాడు, అవును నువ్వు 50 days రేపు నుంచి ఉండి 50 days చేయి, ఈరోజు మంచి ఆఫర్ కదా, కేకు గీకు కక్క మొక్క మొత్తం లాగించేయి అంటుంటే ఇదేదో బాగుంది, 50 days చేయాలి కానీ రేపు నుంచి చేద్దాం, ఏముంది ఈరోజు అకేషన్ పాడు చేసుకోవడం ఎందుకని వెళ్ళిపోయా మెల్లగా. కానీ లోపలికి వెళ్ళాను కానీ కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. ఆ రోజు లైఫ్లో ఎన్నడూ రానంత ఇదిగా పరిశుద్ధాత్మని ప్రేరేపణ 50 days స్టార్ట్ చేయి ఈరోజు అని. తట్టుకోలేక మరలా వెళ్ళి ముందు బర్త్డే గారు పిలిచి, అమ్మ ఈరోజు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నీ బర్త్డే నీ సెలబ్రేషన్ ఏం ఆగదు, నీది బాగా జరుగుతుంది, కాస్త నేనే ఈరోజు ప్లాస్టర్ వేసుకోమన్నాడు దేవుడు అని చెప్పి అమ్మాయిని ఒప్పిస్తే ఓకే డాడీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళి మా వైఫ్తో మాట్లాడా, అమ్మ ఒకరోజు కాదు రేపు చేయడానికి 50 days ఫాస్టింగ్ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. చాలా బలమైన ప్రేరేపణ నాకు ఎప్పుడు రాలే లైఫ్లో, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమన్నాడు. అంటే ఆమె సేవకుడు కుమార్తె బైబిల్ కాలేజ్ టీచర్గా చేసింది కనుక తనకు తెలుసు, సరే దేవుడు పరిచయం కొరకు ప్రేరేపిస్తున్నాడేమో పరిచయం. వెళ్ళా మోకరించే, ప్రభువా లైఫ్లో ఫస్ట్ టైం 50 days ఎలా చేయాలో తెలుసు, సేవకునిగా నాకు తెలుసు, ఫాస్టింగ్ ఉంటే ఆయన సందులో గడపాలి, వాక్య ధ్యానంలో ఉండాలి, ఆయన స్వరం వినాలి. కానీ 50 days ఎలాగా నా షెడ్యూల్ అంటే మోకరించి అడిగా, ప్రభువా ఫస్ట్ టైం అయినా నాకు గైడ్ చేయి అని మోకరించి అడిగితే ఆయన చెప్పిన మాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, లంచ్ డిన్నర్ కట్ చేయమన్నాడు. అసలు అప్పుడే బలమైన ఆహారం అప్పటికే మనకి పడేది, లంచ్ డిన్నర్ కట్ చేయమన్నాడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకో, లిక్విడ్ తీసుకోమన్నాడు. సరే టైమింగ్స్ ఏంటి ప్రభా? పగలంతా 3 కుమార్తెలు
మా మిస్సెస్ ఏమో కిచెన్లో చాలా బిజీగా ఉంటుంది. నేను వారిని స్కూల్కి దింపడం, తీసుకురావడం, వాళ్ళు వచ్చి హోమ్ చెక్ చేసి వారు పడుకోవడం, ఇంట్లో ఏదైనా పని ఉంటే నేను చూడడం, అలాగ ఉంటుంది. డే అంతా నేను ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయిపోతూ ఉండేవాడిని. మరి అడిగా, ప్రభువా మరి డే అంతా నేను చాలా బిజీగా ఉంటున్నాను, ముగ్గురు కుమార్తెలని వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు పడుకోబెట్టి అన్నీ సర్దుకుని ఇంట్లో అన్నీ తెచ్చి అవి తెచ్చి, మరి ఫాస్టింగ్ అంటే నీ పాదల దగ్గర ఉండాలి నాకు తెలుసు సేవకునిగా. మరి టైం ఏంటి సంగతి అంటే ఆయన అడిగాడు, రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు నువ్వు చేసే పని ఏంటి అని అడిగాడు. ఏం చేస్తావు? రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు నువ్వు చేసే పని ఏంటి నాయనా అని అడిగాడు. పడుకుంటాం కదా. నా సంతలో కనిపెట్టాను మాట్లాడాడు. హల్లెలూయా. ఒక్కసారి 50 దినాలు ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు. హల్లెలూయా. వెల చెల్లించాలి దేవుని అభిషేకాన్ని పొందాలంటే ఆయన కొరకు. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుండగా 50 దినాలు ఆయన సంతలో గడుపుతూ వచ్చిన ప్రేమలో మొత్తం 3 కండిషన్లు పెట్టా. ప్రభువా 6 సంవత్సరాలు నేను సేవకునిగా పరిచయం అయిపోయా లోకానికి, కానీ ఒక్క ఆత్మగా నేను బాప్తిసం అయిపోయా, ఒక్క చిన్న మందిరం కట్టలేకపోయి టెంట్ అయిపోయా. ప్రభువా నేను తొందరపడి వచ్చానేమో, నాకు క్లారిటీ కావాలి, నీ పిలుపు స్వరం ద్వారా మాట్లాడతావా, దర్శనమా, ప్రవచనమా, ఇది నీ వాక్యమా, నాకు చూపించు ప్రభువా అని అడిగితే సరిగ్గా 40 రోజు ఆగస్టు 3వ తారీఖు తెల్లవారుచుండగా 3 గంటల సమయంలో ఆరాధన చేస్తున్న మోకాల మీద ఉండి 9 నుంచి ఉదయం వరకు 6 వరకు కనిపెడుతుండేవాడిని. పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఆయన ప్రేరేపించిన వాక్యం మీద చేపెట్టి ప్రభు ఈ అనుభవంలోకి నన్ను నడిపించని అడుగుతూ ఉండేవాడిని. ఆగస్టు 3, 2014 ఆరాధన చేస్తుండగా గొప్ప వెలుగు నా రూమ్లోకి దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ రూమ్లో దేవుని ఆ యేసు యొక్క అవుట్లైన్ కనిపిస్తూ ఉంది, దగదగ మెరుస్తూ. సాష్టంగపడి ఆయన కాలు ముద్దు పెట్టుకుంటుంటే ఆయన లేపి నన్ను హత్తుకున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడే పైనుంచి ఒక్క అగ్ని గోళం లాంటి దిగొచ్చి నా మీద పడింది. లైఫ్లో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఆ రోజు అన్య భాషలు నా నోట్లో స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాను. నా నాలుక, నా పెదవులు, నా స్వరము నా ఆధునం లేదు ప్రియమైనవారా. దేవదూతలతో మాట్లాడుతున్నా. పక్కన ఉన్న మా అత్తయ్య గారికి స్వచ్ఛత గురించిన ప్రవచనం వస్తూ ఉంది. దేవుడు యోహాను 15:14 చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న మాట, నేను చెప్పిన వాడిని మీరు గైకుంటే మీరు నాకు స్నేహితులు అవుతారనే మాట. ఆ మూల వాక్యాన్ని బేస్ చేసుకుని ఫ్రెండ్షిప్ విత్ జీసస్ అనే మినిస్ట్రీ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆగస్టు 3 అభిషేకించబడిన తర్వాత దేవుడు నన్ను రాష్ట్రాలు దాటిస్తూ ఉన్నాడు. ఆగస్టు 3 అభిషేకించబడ్డ సెప్టెంబర్కి బెంగళూరు వెళ్ళా, అక్టోబర్కి ఎక్కడికి వచ్చా, నవంబర్కి పంజాబ్ వెళ్ళా, డిసెంబర్కి పాకిస్తాన్ బోర్డర్. అలాగా దేవుని కృపను బట్టి ఆయన రాష్ట్రాలు, దేశాలు దాటిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆ విధంగా నేను అభిషేకించబడి ఒక దర్శనంతో నేను బూదిగంత వరకు నా సాక్షిగా వాడుకుంటానని ఆయన మాట్లాడడం జరిగింది. అటు రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. చివరిగా ఈ బోర్డు నా మెల్ల కలవచ్చిందని చెప్పి నేను ముగిస్తా. 2014 అక్టోబర్కి ఇక్కడికి వచ్చాను. నేను సిటీకి వచ్చి ఇక్కడి నుంచి వాడబడుతున్నా. అక్టోబర్ తర్వాత మనకి లాక్డౌన్ ముందు ఒక 1 మంత్ ముందు మా మావి గారు సిక్కారని అక్కడ సంఘాన్ని నడపడానికి నన్ను పిలిస్తే వెళ్ళాను. ఆయన కోలుకుంటున్నారు అనగా లాక్ పడింది. అక్కడ నేను స్ట్రక్ అయిపోయా. ఎందుకంటే మనకి బిట్వీన్ ద స్టేట్స్ నో ట్రాన్స్పోర్టేషన్ కదా లాక్డౌన్ టైంలో, బస్సు ట్రైన్ ఏది నడవట్లే. అక్కడ నేను కూర్చుని ప్రభా సిటీలో చాలా విరివిగా అనేక చోట్ల వాడుకుంటున్నావు నన్ను, ఇక్కడ నుంచి వచ్చిన గదిలోకి లాక్డౌన్ చేయబడ్డా అని ఏడుస్తూ ఒకరోజు బాధ వచ్చి ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాను, నిన్ను దేశాలు దాటించిపోతున్నా. హల్లెలూయా. మనమేమో మూతికి మాస్క్ పెట్టుకుని ఎదుటి ఒక వ్యక్తి వస్తే తప్పుకుని పారిపోయే రోజుల్లో ఉన్నాం. ఆయన నిన్ను దేశాలు దాటించిపోతున్నాయని వాగ్దానం ఇస్తున్న దేవుడు, నమ్మదగిన వాడు. కొద్ది రోజుల్లో ఒక ఇంట్లో ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపించాడు. ఆ ఇంటికి నన్ను దేవుడు తీసుకున్న కారణం ఏంటంటే, ఆ ఇంటి యజమానులకి 5 రకాల దీర్ఘకాల రోగాలు ఉన్నాయి, లక్షలు ఖర్చు పెట్టిన తగ్గని రోగాలు. పరిశుద్ధాత్మలో ప్రేరేపిస్తుండగా నేను ప్రార్థన చేస్తుండగానే ఆమెను దేవుడు అద్భుతంగా ముట్టి 2 నిమిషాల్లో 5 రోగాలు తుడిచిపెట్టేశాడు అంతే. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అప్పుడు నేను వారితో నేను పంచుకుంటున్నాను, నేను హైదరాబాద్ వెళ్ళాలి, నాకు చాలా ప్రేరేపణ వస్తుంది, కానీ బస్సు ట్రైన్ నడవట్లేదు, 3800 టికెట్ ఉంది నా చేతిలో, ఇలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు ల్యాప్టాప్లో చూశారు, సార్ ఇండిగో ఫ్లైట్ నడుస్తుంది మీరు వెళ్తారా అంటే, ఓరు బస్కే టికెట్ లేదు, ఈ ఫ్లైట్కి ఎలాగంటే మీరు వెళ్తారని చెప్పండి, దేవుడు ఇంతగా అద్భుతం చేశాడు, ఇంకా ఫ్లైట్ టికెట్ మేము బుక్ చేస్తాం ఇండిగో అన్నారు. మీరు బుక్ చేస్తే నేను వెళ్ళకపోవడం ఏంటి, బుక్ చేయండి అన్న అర్జెంటుగా. హల్లెలూయా. 2014 జూన్ 5న ఫ్లైట్ బుక్ చేశారు. రాజమండ్రిలో ఫ్లైట్ 1 అవర్ జర్నీ ఇక్కడికి, కానీ 2 గంటలు మాకు కరోనా టెస్టులు చేసి ఇండిగో ఫ్లైట్లో ఫేస్ షీల్డ్ అని మీకు చూస్తుంటారు కదా, ప్లాస్టిక్ షీట్ ఫేస్ అంతా కవర్ చేస్తూ. మాస్కులు అయితే బయట షాపులు ఉన్నాయి, ఫేస్ షీల్డ్ అక్కడ దొరకట్లేదు, నాకేమో అది ఫ్లైట్లో ఇచ్చారు. అది పెట్టుకుని హైదరాబాద్ దిగాక భలే ఉంది, ఎవరి దగ్గర లేదు ఫేస్ షీల్డ్, మన దగ్గర ఫేస్ అంతా కవర్ అయి ఉంది, చాలా బాగుంది, ప్రొడక్షన్ ఇబ్బంది లేదని అది పెట్టుకు తిరిగేస్తున్నా. హైదరాబాద్లో తిరుగుతుంటే జనమంతా నన్ను చూస్తున్నారు, ఎటు వెళ్తాడు, అమ్మ బాబోయ్ ఇండిగో అంట ఫ్లైట్ అంటే అందులో దిగాడు, లాక్డౌన్లో ఏదో దేశం నుంచి వచ్చినట్టు, మన గెటప్ కొద్దిగా వెరైటీ ఉంది కదా, ఫుల్ హెయిర్ అని అందరు నన్ను చూస్తూ ఉన్నారు. ఎంతైనా అందరు ఫోకస్ మన మీద ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా.
ఏంటి ఫేస్ షీల్డ్ బాగుంది, తీసేద్దామంటే ఫేస్ షీల్డ్ కరోనా కోసం బాగుంది, పైన ఇండిగోని ఉంది, ఫ్లైట్ బొమ్మ వేస్తుంది. అది సంగతి. ఇండిగోని ఉంది, ఫ్లైట్లో దిగాను, పెద్దది ఏదో సౌండ్ బట్టి అనుకుంటున్నారు. మనకేమో ఇక్కడ ఏమి లేదు, లేనిపోని గొప్ప వచ్చేస్తుంది మనకి, ఎందుకని ఇండిగో కవర్ చేసేద్దామని ఆలోచిస్తున్నా. అంటుంటే ఇండిగో కవర్ చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన గొప్ప ఆలోచన. ఆయన నీ వైపు చూడకూడదు, ఇండిగో వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలంటే బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుననే మాట గుర్తు చేశాడు. హల్లెలూయా. అంత గొప్ప మాటని ఇక్కడ లుక్ అట్ జీసస్. రక్షకుడు ఒకడే, యేసు మాత్రమే. ఆయన వైపు చూస్తే రక్షణతో పాటు ఈ లోకంలో జీవనించినంత కాలము నేను ఆయన కాపాడుతాడు, పోషిస్తాడు. హల్లెలూయా. ఆయన వైపు చూడండి బాబు, నన్ను చూడకండి అని ఆ మాట లుక్ అట్ జీసస్ అని అది చేపిస్తున్నాను. వెంటనే ఆలోచన ఇచ్చాక వెంటనే స్టిక్కరింగ్ దగ్గరికి వెళ్ళిపోయి చేపిస్తున్నా. లుక్ అట్ జీసస్ చేపిస్తుంది. ఆ ఫేస్ షీల్డ్ ఇంకా ప్లేస్ ఉంటుంది కదా, మరి ఈ ప్లేస్ ఏం చేస్తామని దేవుడు అడుగుతున్నాడు. అవును కదా, ఈ ఫస్ట్ లైన్ ఇంత అద్భుతమైన మాట ఇచ్చాడు. నోరెప్పకుండా యేసు వైపు చూడండి రా బాబు, దిక్కులు చూడకండి అనే మాట ఇచ్చాడు. మరి ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే జీసస్ లవ్స్ యూ అని ఒక మాట ఇచ్చాడు. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్ అని కళ్ళు చూడడానికి గ్యాప్ నుంచి మిగతా దాని మీద జీసస్ లవ్స్ యూ అని చేసుకున్నా. ఇంకా అది ఫేస్బుక్ పెట్టుకుని జనాల్లో తిరగడం మొదలుపెట్టా. నోరెప్పకుండా లాక్డౌన్ టైంలో మందిరాలు మూయబడి మైకులు పలకని సమయంలో నోరెప్పకుండా నిశ్శబ్దంగా యేసు వైపు చూడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని గొప్ప సువార్త, నిశ్శబ్ద సువార్త దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం ప్రియమైన వాళ్ళరా. లుక్ ఎట్ జీసస్, జీసస్ లవ్స్ యూ అని పెట్టుకుని తిరుగుతుంటే అందరూ చూస్తున్నారు. కొంతమంది మొత్తం మొదలై ఇదేంటిది మత ప్రచారం తీసే అన్నలకు లేదు. కారణం కరోనా. కరోనా ఫేషియలే నువ్వాడు అని అన్నానికి గొప్ప ఆలోచన ఇచ్చాడు. సో ఇంగ్లీష్లో పెడుతుంటే ఇంగ్లీష్ కనెక్ట్ అవుతున్నారు. ఒక సంవత్సరం యేసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రంగా చేస్తుంది అనే వాక్యం పెట్టి తిరుగుతున్నా. తెలుగులో కనెక్ట్ అవుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో వచ్చిన వాళ్ళు ఎవరు కనెక్ట్ అవుతారు? మన తెలుసు, మన హైదరాబాదు పూలగంప అనేక రాష్ట్రాల నుంచి అనేక భాషలు మాట్లాడుతుంటారు. అందుకని ఒక వ్యక్తి నన్ను దాటి వెళ్తే వారి వారి భాషలో వారికి అర్థమైపోలే ఒక మాట అని ఇప్పుడు 7 భాషలు పెట్టా. హల్లెలూయా. లుక్ ఎట్ జీసస్. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ జీసస్ లవ్స్ యూ. నెక్స్ట్ నేషనల్ లాంగ్వేజ్ యేసు తుమ్సే ప్యార్ కర్ రే అని. మూడోది మదర్ టంగ్, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. మిగతా 4 అదర్ టంగ్. మదర్ టంగ్ వరకు నేను చెప్తున్నా, అదర్ టంగ్ దగ్గర పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. కన్నడం, తమిళం, మలయాళం, మరాఠీ. హల్లెలూయా. సో ఈ విధంగా వెళ్తా ఉన్నాను. ఇది పెట్టుకుని వెళ్తూ ఉంటే ఎన్నో దాడులు నా మీద. సిటీలోనే 10 సార్లు అటాక్ అయింది, 2 సార్లు రక్తాలు వచ్చేట్టుగా ఏడ్చబడి కొట్టబడ్డా. కొట్టిన ప్రతిసారి కొత్త ఐడి ఇస్తున్నాడు నాకు. హల్లెలూయా. కొట్టిన ప్రతిసారి నాకు ప్రమోషన్ అవుతూ ఉంది. ఒకటి దెబ్బ కొట్టేళ్ళడా నాకు ఏదో సంథింగ్ ఏదో ప్రమోషన్ రాబోతుంది నాకు అలవాటు. ఒకరి మీద జీవిత ఖైదు పడింది నన్ను కొట్టినందుకు. 70 మంది సాక్షులు ఉండగా, సీసీ కెమెరా ఫుటేజ్ ఉండగా జీవితకాల ఖైదు పడింది వాళ్ళ కుటుంబానికి. కానీ ఒక అరగంట స్టేషన్ వరకు స్వార్థ చెప్పి స్వీట్స్ ఇచ్చి పంపించేసా. మనం అన్ని శిక్షించడానికి కాదు మనం కదా స్వార్థ ప్రకటించేది, వాళ్ళ ఆత్మ రక్షించబడాలని. హల్లెలూయా. మణికొండలో 7 బస్ స్టాప్లో అయ్యప్ప స్వాములు నన్ను కొట్టారు. 7 కొట్టారు కదా. నా ప్రమోషన్ ఏంటో తెలుసా? 9 రాష్ట్రాలు భూటాన్ దేశంలోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఒకేసారి. హల్లెలూయా. చిన్న గలీలో కొట్టదని నేను అడ్డుపడితే రక్షణ టీవీలో 4 సార్లు లైవ్ ప్రోగ్రాంలో వాక్యం చెప్పి ప్రార్థన చేసి కృప ఇచ్చాడు. హల్లెలూయా. నాకు అర్థం అవుతుంది, నన్ను కొట్టాడా, నా ఒంట్లోంచి బ్లడ్ వచ్చినా సంథింగ్ ఏదో నాకు ప్రమోషన్ రాబోతుందని. హల్లెలూయా. నా క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు సపరేట్గా ఉన్నాయి. ఒక 20 మంది కలిపి ఈ రోజు కొడితే అబ్బా ఎన్ని దేశాలు నన్ను తీసుకుపోతాడు అన్నట్టుంది నా లెక్క. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హతసాక్షి అవడానికి తీర్మానించుకుని బయటకు తిరుగుతున్నా. రోజుకి 10 నుంచి 14 గంటలు నా పని, డ్యూటీ. ఏం లేదు, బోర్డేసుకుని తిరగడమే. జనం ఎక్కడుంటే అక్కడే. నాకు వైదిక పులిపిట్ ఎక్కర్లే, మైక్ ఎక్కర్లే. జనం ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళిపోతా. హల్లెలూయా. నా వీడియో చూడండి, స్టాన్లీ జేఎస్ అని కొట్టండి యూట్యూబ్లో. నా పరిచయం ఏంటో మీకు కనిపిస్తుంది, ఫేస్బుక్లో కనిపిస్తుంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇలాంటి మంట కలిగిన వాళ్ళు ఈ అంచె దినాల్లో లేవాలనేది నా మంట. హల్లెలూయా. ఇంకా మనం బైబిల్ దాచుకుని పొరపాటుని క్రైస్తవుడు అంటే ఏమైపోతావు, ఎవడేమనుకుంటాడో అని సిగ్గుపడే రోజుల్లో లేమో. సిగ్గుపడే రోజులు లేవు. అదే రోషం కలిగిన దైవజనుడు సువార్త ప్రకటించడం మీరు చూడలేదా? సెక్రటరీ ముందు వీధుల్లో దైవజనులతో కలిసి ఇలాగ అందరూ వేసుకోలేరని టీషర్ట్ మీదకి ప్రింట్ చేసి కృపించాడు. ఆ టీషర్ట్ ద్వారా కొంతమంది, మరి యోనబాబు గారికి ఫస్ట్ టీషర్ట్ నేనే ఇచ్చాను. సో ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా టీషర్ట్ మీద కొంతమంది 1000 మంది, ఇప్పుడు ఇండియాలో నుంచి ఒక 2000 టీషర్ట్స్ అన్ని స్టేట్స్లో ఇవ్వడం జరిగింది. దేవుని కృపను బట్టి నన్ను 4 సంవత్సరాలు అబ్జర్వ్ చేసి నా ప్లస్లు మైనస్లు తెలుసుకుని నా సాక్ష్యమిని ఒక 10 మంది సేవకులు 7 రాష్ట్రాల్లో బయటకు వచ్చారు. ఇప్పుడు ఇదే విధంగా బోర్డు వేసుకుని చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నాకు ఒకటేమంట, నేను ఒక్కనే ఈ దేశం ఎక్కడి వరకు, నేను ఎంతకాలం, ఎన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాలు నేను ఒక్కనే ఎలా తిరగలను ప్రభా. మంట పుట్టించిన కొంతమంది లేవనెత్తినైనా
నిశ్శబ్దంగా సువార్త ప్రకటించే కృప నాకు ఇచ్చావు. అదే దాన్ని కొంతమంది రావాలి ప్రభా, సైన్యాన్ని లేవనెత్తాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. రోజు ఏడుస్తున్నా. దేవుడు అనేక మందిని లేపుతా ఉన్నాడు. ఆ ప్రార్థన గుంపులో మీరు కూడా ఉండాలని ఆశిస్తున్నా. హల్లెలూయా. నా కొరకు ప్రార్థన చేస్తారా? స్టాన్లీ సుధాకర్ ప్రభా సువార్తికుడు ఈరోజు గల్లీలో ఉన్నాడో ఢిల్లీలో ఉన్నాడో మాకు తెలుసు, కానీ రోడ్ల మీద ఎక్కడో ఉంటాడు. మీ ఆత్మతో అభిషేకించి వాడుకో ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రార్థిస్తున్న వారు ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పగలరా? మీ మాట మీ చెయ్యి ఆయన చూశాడు. మీ మాట విన్నాడు, మీ చెయ్యి దేవుడు చూశాడు. మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో ప్రభు ఈ సువార్తకుని బలపరిచి వాడుకొని ఆయన అంచె దినాల్లో అని వాడుకొని చిన్న ప్రార్థన చేయండి. అదే మీరు నాకు చేసే సహాయం. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామ మహిమార్థమై దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు స్టాన్లీ గారి సాక్ష్యాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. నిశ్శబ్ద విప్లవం అంటారు కదా, సో అది చేస్తూ ఉంటున్నాడు. నోరు తెరిచేది లేదు, కానీ సైలెంట్గా గాస్పల్ని ప్రీచ్ చేస్తూ ఉంటున్నాడు. అది అలాగా తగిలించుకోవడానికి మనం కొంతమంది బైబిల్ పట్టుకొని చర్చికి రావడానికే సిగ్గుపడుతుంటారు. నేను అంటాను, వారు సిగ్గులేని క్రైస్తవులు. సిగ్గులేదు వాళ్ళకి, బైబిల్ పట్టుకోవడానికి సిగ్గెందుకు? అసలు క్రైస్తవుడివే కాదు ఆ మాటకి చెప్పాలంటే. దేవుని బిడ్డలారా, అటువంటి ఒక దినాల్లో, అటువంటి ఒక పరిస్థితుల్లో, అటువంటి మనుషుల మధ్యలో క్రీస్తుని ప్రకటిస్తూ మెడలో బోర్డేసుకొని తిరగడం అంటే, నలుగుట్లో ఒక చదువుకున్న వ్యక్తి, మంచి తలాంతులు కలిగిన వ్యక్తి అలాగ వెళ్ళడము చాలా గొప్ప విషయము. దానికి ఎంతో తగ్గింపు కావాలి, ఎంతో భారం కావాలి. ఈ రెండు ఉంటేనే అది చేయగలుగుతాం. కనుక అటువంటి ఒక భారాన్ని, తగ్గింపును, దేవుని కొరకైన ఒక రోషాన్ని, మంటని వారు కలిగి ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిని, వారి పరిచర్ని ప్రభు దీవించి ఆశీర్వదించి వారు వెళుతున్న ప్రతి స్థలంలో దేవుడు వారికి కాపుదల, భద్రతనిచ్చి ఆత్మల రక్షణ కొరకు వారిని వాడుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. స్తోత్రం 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 స్తోత్రం. మొన్న మధ్యలో ఎవరో తను సువార్త చెబుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మతోన్మాది వచ్చి, నీ బైబిల్ గురించి చెప్పు, లూకాసు వార్త అది లేదా, లోతు గురించి చెప్పు, దాని గురించి చెప్పు, దీని గురించి చెప్పంటే ఇంకే దేని గురించి ఏదో వాకింగ్, బైబిల్లో బూతులు ఉన్నాయి అది ఇదని ఆయనతో ఏంటిది అది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నప్పుడు ఈయన తనను రికార్డ్ చేస్తూ, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పు, ఇంకేం వాక్యాలు ఉన్నాయి చెప్పు అంటే అవన్నీ చెప్పట్లేదు. ఓన్లీ ఆ లోతు గురించి చెప్తున్నాడు, ఇంకేదో బూతు గురించి చెప్తూ ఉంటున్నాడు. అవన్నీ కాదు, బైబిల్ చదువు ఫస్ట్, బైబిల్ చదువుకొని రా, నువ్వు ఫస్ట్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసుకో. ఉత్తగా 2 మాటలు చదువుకొని వచ్చి ఎవడో చెప్పింది కాదు, నువ్వు చదివినావు, నాకు తెలియదు, నాకు ఇదే తెలుసు అంటున్నాడు. సో అలాగా వ్యతిరేకత వచ్చినను దేవుని కొరకు నిలబడి దేవుని స్వార్థను ఆటంకాల మధ్యలో ప్రకటిస్తున్న దైవజనులను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూర్తి గారు చెప్తారా ఒక 10 నిమిషాలు?